బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. కీర్తనలో 41వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ వ్యక్తితో మాట్లాడినా, ఏ కుటుంబాన్ని దర్శించినా, ఎవరి జీవితాన్ని మనం చూసినా ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అది మానసికమైన ఒత్తిడి కానివ్వండి, శరీరంలో ఈరోజు చూడని రోగాలు చాలా విస్తరించబడిపోయాయండి. కొత్త రోగాలు అంటే కదండి, ఇంతకు మునుపు మనం ఎప్పుడు విననివి మనం వింటూ ఉన్నాం. ఎంత ఫిట్నెస్గా ఉన్నా కూడా కొన్నిసార్లు వ్యాధి బారిన పడుతున్నారు. అనుకోకుండా హఠాత్తుగా దేవుని బిడ్డలారా వ్యాధులు అనేది కలుగుతున్నాయి కదండి. ఈరోజు మరి చాలా మందిని ఎవరిని తట్టినా, ఎవరితో మాట్లాడినా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. శరీరం బాగున్నా మనసు బాగుండట్లేదు. కొన్నిసార్లు కొంతమందికి మనసు బాగున్నా శరీరంలో ఆరోగ్యం అనేది లేదు. అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు. చాలాసార్లు చాలామంది ప్రార్థన చేయమని చెప్తారు. ఏమనంటే చాలా రోజుల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను, ఈ సమస్యతో బాధపడుతున్నాను, కానీ ఏమాత్రం కూడా విడుదల కలగట్లేదు. మంచి పేరున్న వైద్యుల దగ్గరికి వెళ్తున్నాము, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తున్నాము, అయినా కూడా పవర్ఫుల్ మెడిసిన్ వాడుతున్నాము, అయినా కూడా విడుదల కలగట్లేదు అని కొన్నిసార్లు బాధపడుతుంటారు. ఎందుకంటే శరీరంలో వ్యాధి ఉండడమును బట్టి, ఆ మానసికమైన ఒత్తిడిని బట్టి వారు రాత్రులు పడుకున్నా ఇదిగో వారికి మంచి నిద్ర రాదు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న వ్యాధులు వారిని బలహీనపరుస్తుంటే ఆ నొప్పులు, ఆ మంటలు, ఆ వ్యాధితో బాధపడుతుంటారు కనుక చాలా ఇబ్బందికి గురవుతూ, వేదనకు గురవుతూ బాధపడుతూ ఉంటారు కదండి. చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవార్త. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఇదిగో రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. అవును, యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుని బిడ్డలారా అనేక మంది రోగులు దేవుని బిడ్డలారా వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన వారిలో ఉన్న రోగాలని గద్దించినప్పుడు, వారిపైన చేతులు ఉంచినప్పుడు, వారిని ఆయన యొక్క వస్త్రమును తాకినప్పుడు దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. అనేకులు స్వస్థతను పొందారు కదండి. అది భయంకరమైన వ్యాధి అయినా, ఎలాంటి వ్యాధి అయినా ఆయన ముట్టినప్పుడు, ఆయనను తాకినప్పుడు వారు విడుదల పొందారు, స్వస్థత పొంది ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం. రోగులంట ఎవరండి దేవుని దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఎవరు చెప్పండి? వ్యాధిగ్రస్తులండి, రోగులు, బలహీనులు, మరణ పడకలో ఉన్నవారు వచ్చారు దేవుని బిడ్డలారా. వారందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు. ఈరోజు అలసిపోయావేమో, నీ శరీరంలో ఉన్న వ్యాధి ఇక నయము కాదు, నేను బాగుపడలేను, ఎందుకంటే ఎన్ని మెడిసిన్ వాడుతున్నాను, ఎన్ని స్థలాలు తిరుగుతున్నాను, అయినా నా వ్యాధి నాలో నుండి వెళ్ళిపోవట్లేదు, నేను ఆరోగ్యాన్ని పొందుకోవట్లేను, ఈ మానసికమైన ఒత్తిడి నుండి నాకు విడుదల కలగట్లేదు అని మీలో కొంతమంది బాధపడుతున్నారా? అయితే ఈరోజు శుభవార్త. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని తెలుసా? ఇదిగో రోగము కలుగగా వానిని యెహోవా దేవుడే స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏముందండి? రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు దేవుడు అని అర్థం. హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? వైద్యులు ఏం చెప్పారో, రిపోర్ట్స్ అన్నీ మీకు విరోధంగా ఉండొచ్చు, ఆ రిపోర్ట్స్లో ఎక్కువగా ఉండొచ్చు, అయినా భయపడొద్దు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మాట నమ్మండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం. అవునయ్యా,
రోగము కలుగుగా వారిని స్వస్థపరచువాడవు నీవే అని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అయితే ప్రభా వ్యాధితో బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారో, అది నాయన నిన్ను ఎరిగిన వారైనా నీ గురించి తెలియని వారైనా ప్రభా ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక, సంపూర్ణమైన స్వస్థతనిచ్చి బాగు చేసి వారి రిపోర్ట్స్ అనే నార్మల్ అవునుగాక, బలహీన ఆత్మలని విడిచిపోవునుగాక యేసు నామంలో. ప్రభా స్వస్థపరిచి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.